Good morning, students. This is H. Pawan Kumar, lecturer in zoology. ఈరోజు మనము ప్రవాళ అవరోధములు అంటే కొరల్ రీఫ్స్ గురించి తెలుసుకుందాం. ప్రవాళముల సిలిండరేటా వర్గానికి చెందినటువంటి అతి సూక్ష్మమైన జంతువులు. స్రవించినటువంటి కాల్షియం నిక్షేపములు ప్రవాళము. సూక్ష్మమైన సీ అనిమోన్ వంటి జంతువులు పాలిప్ స్రవించినటువంటి సున్నము లేక కాల్షియం కార్బోనేట్ నిక్షేపణములు. ప్రవాళములను ఏర్పాటు చేసే పాలిప్లు ఎక్కువగా సిలిండరేటా వర్గంలోని ఆంతోజోవ విభాగానికి చెందినవి. ఇవే విభాగము ఆంతోజోవ విభాగం. కొన్ని సహనివేశ ప్రవాళ పాలిపులు విస్తారమైనటువంటి కాల్షియం కార్బోనేట్ నిక్షేపాలను ఏర్పరుస్తాయి. వీటిని ప్రవాళ అవరోధాలు అని అంటారు. వీటినే కొరల్ రీఫ్స్ అని అంటారు. ప్రవాళ పాలిపు చిన్న కప్పు ఆకారంలో లేదా కాల్కేరియస్ అస్థిపంజరం స్రవిస్తుంది. దీనిని కోరలైట్ కాలిస్ అని అంటారు. సున్నితమైన శరీరం కల పాలిపునకు కోరలైట్ ఆధారమును రక్షణనిస్తుంది. సహనివేశ ప్రవాళంలో వ్యక్తిగత పాలిపుల కోరలైట్లు అన్నీ సంయోగం చెంది ఒక అస్థిపంజర రాశిని ఏర్పాటు చేస్తాయి. స్క్రీన్లో చూస్తున్నట్టు కదా, స్క్రీన్లో చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనకేంటంటే ఇవి చెట్లు కాదండి, చూడడానికి చెట్టులా కనిపిస్తున్నాయి, కానీ ఇవి కోరల్స్, ఇవి ప్రవాళాలు. ఇవి ఒక రకమైనటువంటి సిలిండరేటా వర్గానికి చెందినటువంటి జీవులు, ఇవి జంతువులు. ఈ అస్థిపంజర రాశిని కొరాలియం అని అంటారు. పాలిపులు సహనివేశంను ఊర్ధ్వ బాహ్య దిశల్లో వ్యాప్తి చేయడానికి అవిరామ కాల్షియం కార్బోనేట్ను స్రవిస్తూ ఉంటాయి. అంటే ఇవి కంటిన్యూస్గా పైకి పెరగడం కానీ పక్కగా ఉండే దిశలకు పెరగడానికి కంప్లీట్గా అవి ఏం చేస్తాయంటే కాల్షియం కార్బోనేట్ను విడుదల చేస్తూ ఉంటాయి. ఒక ప్రవాళ సహనివేశంలో పాలిపులు అన్ని కణజాలము తోటి ఒకదానితో ఒకటి మరొకటి కలపబడి ఉంటాయి. ఈ కణజాలము నిర్జీవ కొరాలియం పైన ఒక పలుచటి కుడ్యమును ఏర్పరిచి దానిని పూర్తిగా కప్పివేస్తుంది. ఆధారమైన కొరలైట్ చక్రంలాగా లేదా కప్పులాగా లేదా శంకు ఆకారంలో 5 సెంటీమీటర్ల నుంచి 25 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ కప్పు పరిధీయ కుడ్యము పాలిపు ప్రతిముఖ భాగమును ఆవరించి ఉంటుంది. ఈ కుడ్యం మందంగా దృఢంగా రాయిలాంటి కాల్షియం కార్బోనేట్తో ఏర్పడుతుంది. దీనిని ప్రావారము అని అంటారు లేదా తీక అని అంటారు. ఏమంటాం? ప్రావారము లేదా తీక. ఈ కుడ్యం మందంగా దృఢంగా రాయి లాంటి కాల్షియం కార్బోనేట్తో ఏర్పడుతుంది. ఇది దేంతో ఏర్పడుతుందంటే కాల్షియం కార్బోనేట్తో ఏర్పడుతుంది. దీన్ని ఏమంటాం మనం? ప్రావారము లేదా ఇంగ్లీష్లో తీక అని అంటాం. సజీవ ప్రవాళ సహనివేశములలో ప్రావారముల మధ్య అంటే తీకాల మధ్య ప్రదేశంలో సజీవ పదార్థం ఉంటుంది. దీనిని సీనోకైమ్ అని అంటారు. బల్లపరుపుగా ఉన్నటువంటి కప్పు అడుగు భాగమును ఆధార ఫలకము అని అంటారు. ఆధార ఫలకంతో నిలువుగా కిరణ ప్రసారణ పద్ధతిలో లేక రాతిలాంటి గట్లు లేక విభాజకములు ఉంటాయి. వీటిని స్క్లీరోసెప్టా అని అంటాం. ఏమంటాం? స్క్లీరోసెప్టా. వీటికి ఎలా ఉంటాయి గట్లు? కిరణ ప్రసార పద్ధతిలో కానీ అంటే కిరణాలు అంటే సూర్యుడి కిరణాలు ఎలాగైతే ప్రసరిస్తాయో అలాగా అనేక రాతి గట్లు లేక విభాజకాలుగా ఉంటాయి. వీటిని ఏమంటాం? స్క్లీరోసెప్టా అని అంటాం. ఈ ప్రావారం నుంచి కప్పు మధ్య భాగానికి ప్రయాణిస్తూ ఉంటాయి. స్క్లీరోసెప్టా మధ్యగా ఉన్న అడ్డు విభాజకమును డిస్సిపెండ్మెంట్స్ అంటారు. స్క్లీరోసెప్టములు విభాజకము ఒకదానితో ఒకటి ఏకాంతరంగా ఉంటాయి. ప్రాథమిక స్క్లీరోసెప్టము లోపలి అంచులు అన్నీ కలిసిపోయి క్రమరహితంగా ఉండే ఒక మధ్య స్తంభాకార అస్థిపంజర రాశిని ఏర్పరుస్తాయి. దీనిని స్తంభిక లేదా కాలుమెల్లా అని అంటాం. ఏమంటాం? స్తంభిక లేదా కాలుమెల్లా. అంటే ప్రాథమిక స్క్లీరోసెప్టాలు అంటే స్క్లీరోసెప్టా అంటే ఏంటి అంటే ఆధార ఫలకం నిలువుగా కిరణ ప్రసారణ పద్ధతిలో లేక అనేక రాతి గట్లలాగా లేక విభాజకాలుగా ఏర్పడదాన్ని మనం ఏమన్నామంటే స్క్లీరోసెప్టాను. అంటే ఈ స్క్లీరోసెప్టాలే అనేకం కలిసి లోపల స్క్లీరోసెప్టాలన్నీ కూడా కలిసి లోపల అంచులు అన్నీ కలిసిపోయి క్రమరహితంగా అంటే ఇష్టం వచ్చినట్టుగా ఒక క్రమ పద్ధతిలో కాకుండా క్రమరహితంగా ఉండే ఒక మధ్య స్తంభాకార అస్థిపంజర రాశిని ఏర్పరుస్తాయి. దీనిని స్తంభిక లేదా కాలుమెల్లా అంటాం. అనేక ప్రవాళాలలో కప్పులా ఉండేటువంటి ప్రాథమిక కోరలైట్ చుట్టూ ద్వితీయ నిర్మాణంలో ఏర్పడతాయి. సజీవమైనటువంటి సహనివేశంలో పాలిపులు కొరాలియం పైభాగంలో ఇమిడి వాటి చలన నిర్వర్తించుకుంటూ ఉంటాయి. ప్రమాద పరిస్థితుల్లో పాలిపులు పూర్తిగా వాటి కోరలైట్లోనికి ఉపసంహరించుకొని తమ తాము రక్షించుకుంటాయి. పాలిపుల కోరకీభవనం ద్వారా సహనివేశంలోని జీవుల సంఖ్య పెరుగుతుంది. పాలిపుల సంఖ్య పెరిగే కొద్దీ సహనివేశం పరిమాణము మందం కూడా పెరుగుతుంటాయి. కొత్తగా ఏర్పడినటువంటి పాలిపులు వాటి స్వంత కోరలైట్ను స్రవిస్తాయి. దీనివలన ప్రవాళ పరిమాణము పెరుగుతూ ఉంటుంది. ప్రవాళంలో కోరలైట్ పైభాగంలో నివసించి
పొడవు పరిమాణంలోనూ పెరిగి కోరలైట్ను స్రవిస్తాయి. కాబట్టి ప్రవాళం ఎత్తు పెరుగుతూ ఉంటుంది. నిర్మాణాలను బట్టి వీటిని మనము 2 రకాలుగా చెప్తాం. ఒకటి ఏంటంటే రంధ్ర సహిత ప్రవాళాలు. ఇవి ఆస్ట్రియా వలె ఘనాకారంగా రాయిలాగా ఉంటాయి. రెండోది ఏంటి, పెర్ఫోరేట్లు. ఇవి పోరస్ ప్రవాళాలు. వీటివి మాడ్రిపోరాలో వలె రంధ్రాలు కలిగి ఉండడం అని జరుగుతుంది. అయితే చూడండి, ఉదాహరణ వచ్చేసరికి మిల్లిఫోరా, సెలార్టస్. ఈ 2 కూడా మనకు ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. అయితే మనము ప్రవాళ అవరోధాలు అంటే వీటి గురించి మనం తర్వాత తరగతిలో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.